ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆ భగవంతుడే కారణం. నాకు ప్రేయర్ అంటే ఏంటో తెలియదు. నేను హిందూ. అసలు ప్రార్థన అనేది ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. దీని అంతటికీ కారణం మా అత్తగారు. ఆవిడకి ఫస్ట్ నుంచి కొంచెం నమ్మకం ఆవిడ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి విషయంలో ఆవిడ బాగా నమ్ముతారు. కానీ తక్కువ చర్చికి వెళ్ళామని అక్కడికైనా సరే. అలా ఉండి ఉండి కొంచెం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం ద్వారా అత్తయ్య ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి, నమ్ముకోవాలి అని పట్టుదల పట్టారు. ఆవిడ తర్వాత ఇంకా నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల చిన్న వయసులోనే షుగర్ వచ్చింది. తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అలాగే ఐస్కి కూడా ఎఫెక్ట్. బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నది అనేది చెప్పలేదు. అన్నిటికీ ప్రాబ్లమే. ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆయన కృప ద్వారానే. అసలు బయట పడతానని అసలు డాక్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లడ్ వామిటింగ్స్ అయిపోయింది బాడీలో నుంచి. అసలు 1 వీక్ నుంచి వామిటింగ్, ఫుల్ వామిటింగ్స్. లాస్ట్లో బ్లడ్ వామిటింగ్స్ పడిపోతే ఎమర్జెన్సీగా తీసుకెళ్తే ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటి జాయిన్ చేసుకోమన్నారు. తర్వాత ఇంకా ఆయనకి అలా ప్రార్థన చేసుకొని ఏం చేయాలి ఏంటి అని మనసులు అలా ఆరాధించుకుంటూ వెళ్తుంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీగా అడ్మిట్ చేసుకున్నారు. అక్కడే 10 days ఉన్నాం. అలా క్యూర్ అయింది. ఇంకా క్రియేటిన్ తగ్గాలి అన్నారు. వాపులు ఇంకా ఉన్నాయి. ప్రస్తుతానికైతే బ్రతికి బయటపడ్డా. అంతటికీ ఆయన కృప ద్వారానే. ప్రార్థన అనేది నా దృష్టిలో ప్రార్థనలోనే ఆయన ఉన్నాడు. మనం ఎంతగా ఇది చేసినా సరే ఆయన కృప అనేది మనకి దక్కదు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తేనే ఆయన మనపై కృప చూపుతారనేది నా నమ్మకం. ఎందుకంటే నా విషయంలోనే చాలాసార్లు జరిగింది. నాకు బాగాలేదన్నప్పుడు ప్రేయర్ చేస్తా, లేదంటే అవాయిడ్ చేసేస్తున్నా. నేను జెన్యున్గానే చెప్తున్నా, అట్లా ఎప్పుడూ చేయకండి. నేను మానసికంగా పడ్డ నా వేదన అనేది ఏంటంటే దేవుని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది ఒకటే చెప్పగలను. థ్యాంక్ యూ.